హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ హేమ స్వీట్ హోమ్. ఈరోజు హెల్దీ కలర్ఫుల్ వెజిటేబుల్ ఇడ్లీ ఎలా చేసుకోవాలో చెప్తాను. ముందుగా క్యారెట్, బీట్రూట్, కొత్తిమీర, పసుపుని తీసుకొని వెజిటేబుల్స్ అన్నీ కడుక్కొని ముక్కలు కోసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఒకవైపు నేను వెజిటేబుల్స్ అన్నీ మిక్సీ పడుతుంటే మా ఆయన వచ్చి ఏ చట్నీ చేస్తున్నావే అని అడిగారు. పలుకులు చట్నీ చేస్తున్నానని చెబితే టమాటా చట్నీ చేయమని ఆర్డర్ వేసి వెళ్ళారు. అడిగాక చెయ్యక తప్పదు కదా అని చేస్తానని చెప్పాను. ఇలా మాట్లాడుకోవడం విని మా పిల్లడు మమ్మీ నాకు గ్రీన్ చట్నీ కావాలని ఆర్డర్ వేశాడు. మనిషికి ఒక చట్నీ చేయడానికి ఇది ఇల్లు అనుకుంటున్నారా హోటల్ అనుకుంటున్నారా అని చెబితే మేము అడిగింది చెయ్యడం నీ పని అని చెప్పి మా ఆయన పిల్లడు ఒకటి అయిపోయారు. వీళ్ళతో గొడవ పడుతుండగానే వెజిటేబుల్ని మిక్సీ పట్టుకొని వడగొట్టుకున్నాను. ఇప్పుడు ఇడ్లీ రుబ్బుని తీసుకుని కొంచెం కొంచెంగా డివైడ్ చేసుకోండి. ఇలా డివైడ్ చేసుకున్న ఇడ్లీ రుబ్బులో ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క వెజిటేబుల్ ప్యూరీని కలుపుకోండి. ఇలా వడగొట్టిందేనా కలుపుకోండి, లేకపోతే డైరెక్ట్గా ప్యూరీనైనా కలుపుకోవచ్చు. ఇలా కలుపుతుండగా చట్నీల గురించి చెప్పి వెళ్ళారు కదా, ముందుగా ఏ చట్నీ చేద్దామని ఆలోచించి పల్లీలు చట్నీ చేద్దాం అనుకున్నాను. మొత్తానికి క్యారెట్ రుబ్బుని, కొత్తిమీర రుబ్బుని, బీట్రూట్ రుబ్బుని చేసుకున్నాను. కొంచెం రుబ్బులో పసుపు వేసి బాగా కలుపుకున్నాను. పసుపు పచ్చివాసన వస్తుంది అనుకుంటున్నారు ఏమో, ఇడ్లీ పూర్తి అయ్యాక పసుపు వాసన రాదు. ఇలా చేసుకున్న రుబ్బుల్ని ఇడ్లీ పాత్రలోకి వేసుకోండి. చాలామంది ఇడ్లీ పాత్రలకు ఆయిల్ పూస్తారు. వీటికి అలా ఆయిల్ పుయ్యకపోయినా పర్వాలేదు. మొత్తానికి ఇడ్లీ రుబ్బుని పాత్రలోకి వేసి రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడు దీన్ని తీసుకుని వెళ్ళి స్టవ్ మీద పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. ఈలోపు ఒక కళాయిలో కొన్ని పల్లీల్ని తీసుకొని బాగా వేపుకోవాలి. ఇలా వేగిన పల్లీల్ని చల్లార్చి మిక్సీలో కొంచెం వాటర్ పూసి మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న దాన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు టమాటా చట్నీ కోసం ఒక కళాయిని తీసుకొని ఒక 2 టమాటీల్ని, ఒక ఉల్లిపాయని ముక్కలు చేసుకొని స్టవ్ మీద పెట్టుకొని కొంచెం ఆయిల్ని వేసి కొంచెం ఉప్పుని తగినంత కారాన్ని వేసుకొని బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. కాసేపు అయ్యాక మూత తీసి టమాటాలు మగ్గాయా లేవా చూసుకోవాలి. టమాటాలు మగ్గినట్టయితే స్టవ్ ఆపి పక్కన పెట్టుకోండి. ఈలోపు ఇడ్లీలు చూద్దాం రండి. ఇడ్లీ పాత్ర ఎలా ఇరుక్కుపోయిందో చూడండి. ఎలాగో లాగా తీసేసాను. మొత్తానికి ఇడ్లీలు అయితే పూర్తి అయిపోయింది. దీన్ని పక్కకి తీసుకుని చూస్తే ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి. ఇప్పుడు ఇడ్లీలు అన్నీ తీసుకొని హాట్ బాక్స్లో పెట్టుకుందాం. మా బాబు గ్రీన్ చట్నీ అడిగాడు కదా, అది కూడా చేశాను, కానీ ఆ వీడియో పోయింది. ఇప్పుడు చట్నీలకి పోపు పెట్టుకొని దాన్ని చట్నీలపై వేసి ఇలా సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన వెజిటేబుల్ కలర్ఫుల్ ఇడ్లీ రెడీ. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి.